ఎంత బతుకు బతికి ఇంటనకాల చచ్చినట్టయింది వల్లభనేని వంశీ పరిస్థితి. టైం బాగోకపోతే తాడే పామై కాటేస్తుంటారు కదా, అలా వల్లభనేని వంశీ అసలు అరెస్ట్ అయిపోయాడు. అసలు కేసు పోయి కొసర కేసులో ఇరుక్కుపోయాడు. ఇప్పుడు 2019లో జగన్ అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ ఎలా రెచ్చిపోయాడో మనం అందరం చూసాం. ఇప్పుడు జగన్ అండ చూసుకుని వంశీ తన మనుషులతోని గన్నవరంలో టీడీపీ ఆఫీస్ పైన దాడి చేశాడు. దాడి చేయడమే కాదు, ఆ టీడీపీ ఆఫీస్ని తగలబెట్టాడు. అప్పట్లోనే ఈ ఘటన పైన వంశీ పైన అయితే కేసు నమోదు చేయడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న పోలీసులు దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికలైపోయి ప్రభుత్వం మారిన తర్వాత కేసు రీఓపెన్ చేసి బాధ్యుల పైన కేసు నమోదు చేయడం మొదలుపెట్టింది. కొంతమందిని రిమాండ్ కూడా తరలించారు. A71గా ఉన్న వల్లభనేని వంశీ కూడా రక్షణ పొందడానికి కోర్టులు ఆశ్రయించి విదేశాల్లోనూ బెంగళూరు, హైదరాబాద్లో తలదాచుకున్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. తర్వాత ఈ కేసు ఎవరైతే పెట్టారో ఆ సత్యవర్ధన్ని పట్టుకుని భయపెట్టి బెదిరించి పోలీసులే కావాలని వల్లభనేని వంశీ మీద కేసు పెట్టమన్నారని ఒక ఫేక్ కేసును క్రియేట్ చేశారు. కోర్టులో పిటిషన్ కూడా వేశారు. దాంతో పోలీసులకు కాలింది. తప్పు చేసేది మీరు, నిందలు మా పైన వేస్తారా అని పోలీసులు కూపీలాగడం మొదలుపెట్టారు. ఆ సత్యవర్ధన్ పట్టుకుని విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. సత్యవర్ధన్ డైరెక్ట్ గా పోలీసులకు చెప్పాడు, నేను భయపడింది పోలీసులకు కాదు, వల్లభనేని వంశీ మనుషులు నన్ను నిర్బంధించి పోలీసులే ఇలా ఒక కేసు పెట్టించారని నాకు స్టేట్మెంట్ ఇప్పించారు, అందుకే నేను వల్లభనేని వంశీకి భయపడి ఇదంతా చెప్పానని చెప్పడంతో కంప్లైంట్ ఇచ్చాడు. వెంటనే వల్లభనేని వంశీ గ్యాంగ్ ఎక్కడ ఉన్నారని పోలీసులు వెతకడం మొదలుపెట్టి తెల్లారేసరికల్లా పోలీసులు విజయవాడ రాత్రి 12 నుంచి బయలుదేరి హైదరాబాద్లోని వల్లభనేని వంశీ ఇంటికి చేరిపోయారు. తెల్లారేసరికల్లా పట్టుకెళ్లారు. ఇప్పుడు టీడీపీ ఆఫీసును తగలబెట్టడమే ఒక తప్పు అయితే మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం దళితుడు, పైగా అతన్ని కిడ్నాప్ చేసి కేసు పెట్టిన దళితుడిని విత్డ్రా చేసుకోమని హెరాస్ చేయడం ఇంకా పెద్ద కేసు. ఒక తప్పును కవర్ చేయడం కోసం ఇంకో తప్పు చేశాడు. దీంతో ఇక్కడ ఏమైపోయిందంటే ఆయన తీసుకున్న గోతులో ఆయనే పడ్డాడు. దీన్నే కర్మఫలం అంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? జైల్లో చెప్పకూడదు అంటున్నాడు. సో తప్పు చేసిన వారు ఎవరైనా సరే ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా తప్పించుకోవడం అయితే జరగదు. వల్లభనేని వంశీని చూసి నేర్చుకోవాల్సింది కూడా ఇదే.